వెల్కమ్ టు అమ్మాస్ వంటశాల బై సీకే. ఈరోజు దొండకాయ పప్పు ఎలా చేసుకోవాలో తెలుసుకుందాము. దీనికి కావలసిన పదార్థాలు: దొండకాయలు, పెసరపప్పు తీసుకున్నాను. మీకు కందిపప్పు కావాలన్నా కందిపప్పు తీసుకోవచ్చు. పెసరపప్పుని ఒక 10 మినిట్స్ ముందు నేను నానబెట్టుకున్నాను. ఆనియన్స్, టమోటా కావాలి, సాల్ట్, పసుపు, కారం, గరం మసాలా నా ఛానల్లో ఉంది, మీకు డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, చూడండి. అల్లం పేస్ట్, కరివేపాకు, ఆయిల్, పోపు దినుసులు కావాలి. ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. ఇప్పుడు కుక్కర్ తీసుకున్నాను. కుక్కర్లో ఆయిల్, కొంచెం పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర వేసాను. మీరు మినప్పప్పు అవి కూడా వేసుకోవచ్చు. నేను ఆవాలు, జీలకర్ర వేసుకున్నాను. ఇది కొంచెం చిటపట అయిన తర్వాత మనము ఆనియన్స్, టమోటా కట్ చేసుకున్నాను కదా, ఇవి వేసేయాలి ఈ ఆయిల్లో. చూడండి, ఆయిల్లో ఆనియన్, టమోటా, కరివేపాకు వేసాను. కొంచెం సాల్ట్ వేసాను. మళ్ళీ మనం ఉడికిన తర్వాత చూసుకొని వేసుకోవచ్చు. ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై అవ్వడానికి కొంచెం త్వరగా ఫ్రై అవ్వడానికి కొంచెం సాల్ట్ వేసాను. ఇప్పుడు మనం కారం కూడా వేసేసుకోవాలి. దీంట్లోనే అల్లం పేస్ట్ కొంచెం వేసుకోండి. ఒక 2 స్పూన్స్ అల్లం పేస్ట్ వేసుకోండి. పేస్ట్ కూడా వేసానండి. వేసి కొంచెం 2 స్పూన్స్ కారం వేసాను. వేసిన తర్వాత ఇది కొంచెం బాగా ఫ్రై అవ్వాలి. ఆ పచ్చి వాసన అంతా పోయే వరకు అల్లం పేస్ట్ ఫ్రై అయిన తర్వాత మనము దీంట్లో దొండకాయలు కట్ చేసుకున్నాం కదండి, ఈ దొండకాయలు కూడా దీంట్లో వేసేసి కొంచెం సేపు ఫ్రై చేయాలి. కొంచెం సేపు ఫ్రై అయిన తర్వాత మనము పెసరపప్పు కూడా నానబెట్టుకున్నామండి. 10 నిమిషాల ముందు నానబెట్టుకున్న పెసరపప్పును కూడా దీంట్లో వేసి మిక్స్ చేసేద్దాము. ఇప్పుడు అన్నీ మిక్స్ చేశాను కదండి, దొండకాయ, పెసరపప్పు. ఇప్పుడు ఈ గ్లాస్తో 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ నేను పోసాను. దీంట్లో పోసి ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు మూత పెట్టేసి 3 విజిల్స్ వచ్చేటట్టు చేసుకున్నాను. హై ఫ్లేమ్లో పెట్టుకొని 3 విజిల్స్ వస్తే మీరు ఓపెన్ చేసి దొండకాయ కొంచెం పట్టుకుంటే మనకు సాఫ్ట్ అవ్వాలి, అలా ఉడికేటట్టు ఉంచుకోవాలి. 3 విజిల్స్ రాణిస్తాను. ఫస్ట్ దొండకాయ పప్పు 3 విజిల్స్ వచ్చాయి అంతేనా. 3 విజిల్స్కి మీకు బాగా ఉడికిపోతుంది దొండకాయ. చూడండి, ఇలా పట్టుకుంటే మనకి సాఫ్ట్ అనిపిస్తుంది, అలా ఉడకాలి. ఇప్పుడు ఉడికిన తర్వాత మనం ఇప్పుడు ఈ అంతా టేస్ట్ చెక్ చేసుకోండి. సాల్ట్, కారం అవి చెక్ చేసుకొని మీరు గరం మసాలా కొంచెం వేసేసుకోండి. ఇప్పుడు గరం మసాలా ఒక 2 స్పూన్స్ వేసాను. గరం మసాలా ఇది బాగా మిక్స్ చేసేసి కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసేసుకోండి. కొంచెంసేపు ఉంచాను, మూత పెట్టి సిమ్లో పెట్టి కొంచెంసేపు ఉంచి గరం మసాలా దించేస్తున్నాం కదా, ఇది దించే ముందు గరం మసాలా వేసి కొత్తిమీర వేసేసి మిక్స్ చేసేసుకోండి. అంతేనండి, చాలా టేస్టీగా ఉండి ఎమ్మీగా ఉండే దొండకాయ పప్పు రెడీ అయింది. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి కామెంట్ సెక్షన్లో. ఓకే అండి, మీరు ఇంకా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మై ఛానల్స్ నేమ్ అమ్మాస్ వంటశాల బై సీకే. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఇంకా ఇంట్రెస్ట్గా మోర్ వీడియోస్ చేయగలను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఓకే అండి, బాయ్ అండి, టేక్ కేర్.